తాతయ్య ఇంటికైతే వచ్చేసాం. మరి తాతయ్య ఇల్లు చూసేద్దామా? ఎంతో విశాలంగా, ప్రశాంతంగా మా అమ్మమ్మ పెంచిన చెట్ల మధ్యలో తాతయ్య ఇల్లు. అమ్మమ్మ ఎంతో పేషెన్సీతో తనకి డైలీ యూజ్ అయ్యే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, చెట్లు అన్నీ కొన్ని పెంచుతుంది. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇదొక చిన్న క్యూట్ టెంపుల్. ప్రతిరోజు డే ఇక్కడి నుంచి మొదలవ్వాల్సిందే. పూజ తర్వాతే ఏదైనా. అమ్మమ్మ పెంచిన జామ చెట్టు. సమ్మర్ కదా, జామకాయలు ఫుల్ వచ్చేసినాయి అండ్ వెరీ స్వీట్. ఎంతో పేషెన్సీతో చెట్లని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఒక చెట్టుకు కూడా పురుగు రాకుండా అన్నీ హెల్తీగా, స్ట్రాంగ్గా ఉన్నాయి. అమ్మమ్మకి యూజ్ అయ్యే చెట్లు కూడా కొన్ని పెంచుకుంది. సో ఇది కరివేపాకు చెట్టు, టొమాటో చెట్టు. కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళగానే వావ్, వాట్ ఏ ఆర్డర్ అనిపిస్తుంది. ఇది తాతయ్య రిలాక్స్ అయ్యే ప్లేస్. తాతయ్యకి ఈవినింగ్ టీ తాగుతూ అక్కడ కూర్చోవడం అలవాటు. అండ్ నా కిడ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అమ్మమ్మ తాతతో. సో తాతతో పాటు నా కిడ్ కూడా ఫుల్ రిలాక్స్డ్గా ఎంజాయింగ్. మన చిన్నతనంలో మన గ్రాండ్ పేరెంట్స్ మనకి ఎప్పుడూ నైట్ కథలు చెప్తూ పడుకోబెట్టేవాళ్ళు. అంటే అవి ఓన్లీ కథలు మాత్రమే కాదు, దాంట్లో ఒక జీవిత సారాంశం ఉంటుంది, ఒక సత్యం ఉంటుంది. అంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఆ కథల వల్ల మనకి వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఆ కథలతో వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళ కేరింగ్ అండ్ వాళ్ళ ప్రేమ. కానీ ఈ రోజుల్లో మన కిడ్స్ అవన్నీ మిస్ అవుతున్నారు. ఈ బిజీ షెడ్యూల్ వల్ల, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఉండడం, పేరెంట్స్ ఎక్కడో ఉండడం. సో ఈ జనరేషన్కి అవి చాలా మిస్ అవుతున్నాయి. సో అలా కాకుండా పేరెంట్స్ అయినా కొంచెం కేర్ తీసుకొని నైట్ వాళ్ళతో కొంచెం స్పెండ్ చేసి ఒక స్టోరీ చెప్పడం వల్ల వాళ్ళకి అసలు ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలి అన్నీ వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. ఇప్పటికీ మా తాత పాస్ట్ ఇండిపెండెన్స్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అసలు ఇండిపెండెన్స్ టైంలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేశారు, అంత హిస్టరీ చెప్తూనే ఉంటాడు. అవి జస్ట్ కథలు మాత్రమే కాదు, ఒక చరిత్ర, ఒక బాధ్యత. పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తేనే కదా మనకి ఎక్కడ ఎలా ఉండాలి, ఏ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏది ఎలా సాధించాలి అని తెలిసేవి. ఇక మేము వచ్చామని మా అమ్మమ్మ అయితే చాలా స్పెషల్స్ చేసేసింది. మా వారికి మా అమ్మమ్మ చేసే ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టమని ఎగ్ ఫ్రై చేసింది. ఇంకా మా అమ్మమ్మ పెట్టిన పచ్చళ్ళు, ఆహా ఎంత టేస్టీయో కదా. ఎంతైనా అమ్మమ్మలు నానమ్మలు పెట్టే పచ్చళ్ళు చాలా టేస్టీ ఉంటాయి. అవి ఇప్పటి వాళ్ళకి రావు కదా. అన్నీ ముచ్చట్లు అయిపోయాక మా తాతయ్య తోటలోకి వెళ్ళి, మ్యాంగో సీజన్ కదా, ఫుల్ ఎంజాయ్ చేశాం. దీంట్లో ప్రతి ఒక్కటి మా అమ్మమ్మ పెట్టి ఎంతో కష్టపడి పెంచిన మ్యాంగో చెట్లు. నా కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు తోటలో. అందులో మ్యాంగోస్ కోసుకుంటూ, ఫుల్ మ్యాంగోస్ తింటూ.